అండి. ఈరోజు వీడియోలో రీసెంట్‌గా నేను చేసుకున్న వర్క్ చూపిస్తాను. ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది క్లియర్‌గా చెప్తానండి. దీని మేకింగ్ వీడియో అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయి. ఫుల్ మేకింగ్ వీడియో ఫుల్ ఎలా చేశాననేది ఫుల్ వీడియో అయితే తీయలేదండి. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఫస్ట్ వర్క్ అయితే చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను బోట్ నెక్ మోడల్‌లో కుట్టుకున్నాననమాట. ముందు నేను ఇలా ప్లెయిన్ గ్రీన్ కలర్ ఉంది కదా! ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా పట్టు ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ నేను తీసుకొని దానికి నాకు కావాల్సినట్టుగా నా మెజర్‌మెంట్స్‌తో నేను మార్కింగ్ అయితే వేసుకున్నానండి. బోట్ నెక్ అనమాట. బ్యాక్ సైడ్ బోట్ నెక్ వస్తది. మీకు బ్యాక్ నెక్ చూపిస్తాను ఇప్పుడు చూడండి. బ్యాక్ నెక్ అయితే ఇది. ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న రంగోలీ డిజైన్ అయితే వేశానండి. ఇలా సైడ్ కాలమ్స్ వస్తాయన్నమాట. ఈ కాలమ్ డిజైన్ అయితే వేశాననమాట. చూడండి డీటెయిల్స్ కూడా చెప్తాను ఎలా వేశాననేది. ఏమేమి యూజ్ చేశాను ఏంటనేది. ఫస్ట్ అయితే బోట్ నెక్ అనమాట. నెక్ అయితే కొంచెం హై ఉంటది. అంటే ఇక్కడ నేను 3.5 అలా పెట్టానంతే డీప్. కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఫుల్ షోల్డర్ అయితే పెట్టుకోవాలి బోట్ నెక్ కాబట్టి. ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక స్ట్రెయిట్‌గా మనము ఏదైతే మనం డ్రాయింగ్ వేసుకుంటామో అంటే ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలనమాట. ఈ డిజైన్ అయితే నేను చేసుకున్నాను చూడండి. ఈ కాలమ్ డిజైన్ అయితే. ఇక వర్క్ డీటెయిల్స్‌కొస్తే ఫస్ట్ అయితే నేను ఈ సారీ ఇది పర్టిక్యులర్‌గా ఇది రాగి జరీ ఉంటదనమాట ఈ సారీకి. ఈ బ్లౌజ్‌కి సంబంధించిన సారీకి. కాబట్టి నేను రాగి అంటే ఈ కాపర్ కలర్‌ని హైలైట్ చేశాననమాట. ఇక్కడ కాపర్ కలర్ పెయింట్ తీసుకున్నానండి నేను. నార్మల్ పెయింట్ బాటిల్ ఉంటది కదా! అది తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఏదైతే వేయాలనుకుంటున్నామో అది మార్కింగ్ వేసేసుకోండి. చక్కగా ట్రేసింగ్ ఏం అక్కర్లేదు. జస్ట్ వైట్ పెన్సిల్ ఉంటది కదా! దాంతో అనమాట. దాంతోనే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. బ్లౌజ్ మార్కింగ్ వేసాక మనం మొత్తం డిజైన్ అయితే వేసుకోవాలనమాట. తర్వాత చక్కగా ఇలా చూడండి. ఈ కాపర్ కలర్ కనిపిస్తుంది కదా! ఆ కలర్ పెయింట్ అనమాట. పెయింట్ కొంచెం మనం ఇప్పుడు సన్నగా కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పైన మళ్ళీ జరీ థ్రెడ్‌తో వర్క్ చేశాను. జరీ వర్క్ వచ్చిందనమాట. రాగి కాపర్ కలరే థ్రెడ్‌తో కూడా వర్క్ వచ్చింది. చైన్ స్టిచ్. ఆ స్టిచ్ కూడా సింగిల్ స్టిచ్ వేయలేదండి. ఒకసారి మొత్తం కుట్టుకుంటా వచ్చేసాక మళ్ళీ సెకండ్ టైమ్ దాని పక్క నుంచి కుట్టాననమాట. మీరు క్లియర్‌గా చూస్తే వర్క్ నీట్‌నెస్ అనేది మీకు తెలుస్తది. ఇది క్యాప్చర్ అవ్వట్లేదు గానీ ఇదిగో చూడండి. చాలా దగ్గరగా వస్తాయి 2 స్టిచెస్ అనేవి. ఓవరాల్‌గా బ్యాక్ ఇలా ఉంటదనమాట చూడండి. సైడ్స్ అయితే నేనింకా ఏం డిజైన్ వేసుకోలేదు. జస్ట్ సెంటర్‌ని హైలైట్ చేశాను. ఇలా క్రింద ఒక బార్డర్ వేశాను. పైన అలా రౌండ్ షేప్‌కి ఆ విధంగా ఇచ్చాననమాట. సైడ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి కాలమ్ డిజైన్. మొత్తం కూడా పెయింట్ వేసాక మళ్ళీ మగ్గం వర్క్ చేశాను. మగ్గం వర్క్ అంటే చైన్ స్టిచ్ ఓన్లీ చైన్ స్టిచ్చే వాడాను. మీకు మగ్గంతో పని లేకుండా, ఆ నీడిల్‌తో పని లేకుండా నార్మల్ నీడిల్‌తో కూడా మనం గొలుసు కుట్టు వేసుకోవచ్చు కదా! అలా కూడా కుట్టుకోవచ్చండి. నెక్స్ట్ హ్యాండ్స్‌కి ఎలా వేశానంటే ఫుల్ హ్యాండ్ 3/4 పెట్టాను. హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తది చూడండి. క్రింద బోర్డర్ అయితే మనకి ఈ విధంగా ఉంటది. క్రింద బోర్డర్ అయితే ఇలా హైలైట్ చేశాను. జస్ట్ కాలమ్స్ ఇలా తీశాను. నెక్స్ట్ పైన చూసారా ఈ విధంగా. చిన్న రంగోలి అనమాట. ఇక్కడ మనము సెంటర్ బ్యాక్ సైడ్ యూజ్ చేసింది కొంచెం 11 అనుకుంటా. 11 డాట్స్‌ది. ఇదైతే జస్ట్ 7 మాట. సింపుల్‌గా అయిపోయిందని బావుంటదని చెప్పేసి హ్యాండ్ మీద హెవీగా పెట్టకుండా ఇలా సింపుల్‌గా పెట్టాను. ఇది కూడా చాలా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా చేశానంటే బోట్ నెక్ అన్నాను కదా! ఇక్కడ నేను నార్మల్ షేప్ బెల్సే వేసేసాను. కాకపోతే ఇలా క్రాస్ ఇచ్చాననమాట. డీప్ నెక్ ఇచ్చేసుకున్నాను. అలాగే ఇలా క్రాస్ పెట్టానండి. రెగ్యులర్‌గా ఇలా మనకి యూ షేప్ వస్తది కదా! యూ షేప్ పెట్టకుండా ఇలా క్రాస్ పెట్టాననమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా క్రాస్ పెట్టాను. మీకు ఫోన్‌లో క్లారిటీ తెలుస్తుందో లేదో గానీ వేసుకుంటే చాలా వచ్చిందండి. నేను వీలైతే వేసుకున్న పిక్స్ కూడా యాడ్ చేస్తాను.
ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసుకున్నాను. ఎలా ఉంది అని చెప్పండి నాకు కామెంట్స్‌లో. మీకు మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు చెప్పండి కామెంట్స్‌లో. నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. మగ్గం వర్క్‌కి సంబంధించిన వీడియోస్, ఇలా వర్క్ వీడియోస్ అనేవి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేశారనుకోండి, మీకక్కడ నేనేమేమి చెప్పానో వీడియోస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. మగ్గం వర్క్ అలాగే హ్యాండ్ వర్క్ కూడా ఉన్నాయి. మీకు గొలుసు కుట్టు రాకపోయినా సరే హ్యాండ్ వర్క్స్‌లో ఉంటాయి. ఒకసారి చూడండి. అలాగే దీని కంటిన్యూ వీడియో కూడా చూడండి. నేను ఎలా మేకింగ్‌కి ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఎలా స్టిచ్ చేశాననేది కూడా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను చూసేయండి. ఈ విధంగా అయితే నేను ముందు బోట్ నెక్‌కి సంబంధించిన మెజర్‌మెంట్స్ వేసేసుకున్నానండి. తర్వాత ఇలా వైట్ పెన్సిల్‌తో చక్కగా చూడండి నాకు కావాల్సిన కాలమ్ డిజైన్ అయితే వేసుకున్నాననమాట. మనం ఈ డిజైన్ కొంచెం స్కేల్ అది యూజ్ చేసుకొని లైన్‌గా వచ్చేలా చూసుకోండి. మనం వేసేటప్పుడు ఏమన్నా పొరపాట్లు చేసినా మనం మళ్ళీ సెకండ్ సారి చూసుకోవచ్చనమాట. దాన్ని కూడా మనం ఏమన్నా పొరపాటు చేసినా సరే ఎరేజర్‌తో చెరిపేసుకోవచ్చు. పెన్సిలే కాబట్టి ఈజీగా చెరిగిపోతుందండి. మనకు కావాల్సిన మీరు కావాలంటే కార్బన్ పేపర్ యూజ్ చేసైనా మార్కింగ్ వేసుకోవచ్చు. పేపర్ మీద వేసుకొని, లేదు డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చనమాట. తర్వాత పెయింట్ వేసి చైన్ స్టిచ్ వేశాను. చాలా సింపుల్‌గా అయిపోయింది. మంచి లుక్ కూడా వచ్చింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.